ప్రేమ, పెళ్లి, సంతోషం ఇవి మనకు కొత్త జీవితానికి సంకేతం. కానీ అదే ప్రేమ కొన్నిసార్లు ప్రాణాలకే ముగింపుకి దారి తీస్తుందని ఊహించగలరా? కర్నూలు జిల్లాలో జరిగిన ఈ నిజ జీవిత క్రైమ్ స్టోరీ విన్నాక మీరు షాక్ అవ్వడం ఖాయం. ఒక యువకుడు, ఒక అందమైన పెళ్లి, ఆ తర్వాత ఒక ఘోరమైన కుట్ర. మరి ఈ కథలో ఎవరు ఎవరికి ద్రోహం చేశారో, చివరికి ఏం జరిగిందో చూద్దాం. తేజేశ్వర్ కర్నూల్లో నివసించే ఆశలు, కలలతో నిండిన యువకుడు. కొంతకాలం క్రితమే ఐశ్వర్య అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమతో కలిసిన ఈ జంట అందరికీ ఆదర్శంగా కనిపించింది. కానీ పెళ్లి అయి నెల రోజులు గడవకముందే తేజేశ్వర్ అనూహ్యంగా కనిపించకుండా పోయాడు. ఇంట్లో వారందరూ ఆందోళన చెందారు. బంధువులు వెతికారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ ఎక్కడా? ఎవరూ చెప్పలేకపోయారు. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఫోన్ కాల్ రికార్డులు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఒక్కొక్కటిగా వెతికారు. ఆ పరిశీలనలో ఒక పెద్ద షాక్ ఎదురైంది. ఐశ్వర్య మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న ఆధారాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి ఎవరంటే కర్నూలు ఎఫ్లో పనిచేసే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు. తేజేశ్వర్కు తెలియకుండానే ఐశ్వర్య తిరుమలరావుతో గోప్యంగా సంబంధం కొనసాగించింది. ఇక్కడే మొదలైంది అసలైన ద్రోహం. తన భర్తను తొలగించాలన్న దారుణ ఆలోచన ఐశ్వర్య మనసులో పుట్టింది. ఆమెకు సొంత తల్లి సుజాత కూడా తోడయింది. ఇద్దరూ కలిసి తిరుమలరావుతో ఒక కుట్ర పన్నారు. తిరుమలరావు ముగ్గురు హంతకులను సంప్రదించాడు. వారికి ముందుగానే 2 లక్షలు ఇచ్చాడు. తేజేశ్వర్ను ఒక ల్యాండ్ ఇన్స్పెక్షన్ కి తీసుకెళ్లే ప్లాన్ చేశారు. నమ్మిన తన భార్య ఈ ఉచ్చులో నెట్టింది. అక్కడ తేజేశ్వర్ను ఘోరంగా హత్య చేశారు. అతని శరీరాన్ని కాలువలో పడేశారు. కుట్ర చాలా చాకచక్యంగా వేసినా నిజం ఎప్పటికీ దాక్కోలేదు. ఒక్కొక్కరిని పట్టుకున్న పోలీసులు తేజేశ్వర్ ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేశారు. అతను చివరిసారిగా ఉన్న ప్రదేశం గుర్తించారు. అక్కడ నుంచి ఆధారాలు సేకరించి ఒక్కొక్కరిని విచారించారు. మొదట హంతకులు పట్టుబడ్డారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు ముగ్గురు ఈ హత్యకు వెనుక ఉన్నారని పోలీసులు బయటపెట్టారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసి, అదే ప్రేమను మోసం చేసి భర్తను చంపిన భార్య, అమ్మాయిని రక్షించాల్సిన తల్లే ఆ కుట్రలో భాగమైంది. విశ్వసించిన వారే తేజేశ్వర్ ప్రాణాలను తీసుకున్నారు. చివరికి అందరూ పోలీసుల బారిన పడ్డారు. తేజేశ్వర్కి న్యాయం జరిగింది. కానీ ఈ కథ మనందరికీ ఒక ప్రశ్న వేస్తుంది. ప్రేమ నిజంగా పవిత్రమా, లేక స్వార్థం, ద్రోహం కోసం వాడుకునే ఒక ఆటనా? ప్రేమ పేరుతో చెలరేగిన ఈ కుట్ర ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. ఇది మానవత్వం పతనానికి నిదర్శనం. మరి మీరు ఏమనుకుంటారు? ఇలాంటి ద్రోహానికి కఠినమైన శిక్ష సరిపోతుందా, లేక జీవితాంతం నరకం అనుభవించడం సరైన శిక్ష? ఇది కర్నూల్లో నిజంగా జరిగిన ఒక క్రైమ్ కథ. ఇలాంటి మరిన్ని సస్పెన్స్ స్టోరీస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాతి వీడియోలో మరొక నిజ జీవిత మిస్టరీతో కలుద్దాం.